హిందువుల అతిపెద్ద ఉత్సవం వినాయక చవితి. నవరాత్రులు వినాయకుడికి పూజలు చేసి ఘనంగా నిమజ్జనం చేస్తారు. శ్రావణ మాసం ముగుస్తుండడంతో భద్రపాద మాసం అంటేనే వినాయక చవితి పండగ. కొద్ది రోజుల్లో పండగ రాబోతుంది. ఇక ఊరు వాడ వినాయకులతో కలకలలాడుతుంది. ఈ సందర్భంగా ప్రతి గల్లీలో వినాయక మండపం ఏర్పాటు కానుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం వినాయక చవితికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఉత్సవాల సమయంలో ఎలాంటి ఘర్షణలు, వివాదాలు, ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలు కొన్ని తప్పనిసరిగా చేసింది. మండపం ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని తప్పనిసరిగా ఉండాల్సిన పాత్రలని పోలీస్ శాఖ వెల్లడించింది. నిర్వాహకులు మండపం ఏర్పాటుకు పాటించాల్సిన సూచనలు, జాగ్రత్తలు వివరిస్తూనే అనుమతి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా మండపం ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండపం ఏర్పాటుకు దరఖాస్తుల తేదీని తెలిపింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు వెబ్సైట్లో నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శాంతియుత వాతావరణంలో పండగ చేసుకోవాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. తమకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మండపం నిర్వాహకులకు పోలీస్ శాఖ చేస్తున్న కొన్ని సూచనలు. గణేష్ మండపం వేసేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలి. 2 బాక్స్ టైప్ లెడ్ స్పీకర్లు మాత్రమే వాడాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్పీకర్లు వినియోగించరాదు. విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేకుండా విద్యుత్ తీసుకొని ప్రమాదాలకు దారితీయకుండా చర్యలు. మండపాలతో రోడ్డును మూసివేయరాదు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించరాదు. కనీసం ద్విచక్ర వాహనం వెళ్లేందుకు దారి వదలాలి. డీజేలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలి. మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్.